శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. 'ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్' అన్న గాంధీ గారి ఆత్మకథలో మనం 4గో అధ్యాయంలో 25వ ప్రకరణ ఆయన రాసిన 25వ ప్రకరణని మనం చెప్పుకుంటున్నాం. జూల్స్ తిరుగుబాటు సమయంలో నాకు అనేక అనుభవాలు కలిగాయి. ఆలోచించడానికి చాలా సామగ్రి లభించింది. బోయర్ యుద్ధంలో కనబడిన భయంకర రూపం ఇక్కడ కనబడలేదు. ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు. మనుషుల వేట జరుగుతోంది. నాతో మాట్లాడిన చాలామంది ఆంగ్లేయుల అభిప్రాయం కూడా ఇదే. ప్రొద్దున్నే సైనికులు లేవడం, వెంటనే గ్రామాలకు వెళ్ళడం, టపాకాయలు పేల్చినట్టుగా తుపాకులు పేల్చడం, ఆ ధ్వనుల దూరాన ఉన్న మాకు వినబడ్డం ఇది వరుస. నేను ఈ వ్యవహారం సహించలేకపోయాను. అయినా చేదు కుటుకులు మింగవలసి వచ్చింది. నాకు లభించిన పని క్షతగాత్రులైన జూల్స్‌కి సేవ చేయడం. మేము ఆ పనికి పూనుకొని ఉండకపోతే మరొకరెవరు ఆ పని చేసి ఉండేవారు కాదు. ఈ విధంగా చెప్పుకొని నా అంతరాత్మను శాంతపరుచుకున్నాను. ఇక్కడ జనసంఖ్య చాలా తక్కువ. పర్వతాల మీద, కొండ చర్యల్లోనూ అమాయకులు, మంచివాళ్ళు, అడవి మనుషులుగా భావించే జూళ్ళు గుండ్రంగా గోపురాల రూపంలో ఉండే కొద్ది గుడిసెలు తప్ప మరేమీ లేవు. అక్కడి దృశ్యాలు భవ్యంగా ఉన్నాయి. ఇలాంటి జనసంచారం లేని చోట క్షతగాత్రుల్ని మోసుకుని తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను విచార సాగరంలో మునిగిపోతూ ఉండేవాణ్ణి. అక్కడ బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు నాలో పరిపక్వమయ్యాయి. నా అనుచరులతో కూడాను కొద్దిగా ఈ విషయాన్ని చర్చించాను. ఈశ్వర సాక్షాత్కారానికి బ్రహ్మచర్య అవసరమని నాకు అనుభూతి కలగలేదు కానీ, సేవ చేయడానికి మాత్రం అవసరం అని స్పష్టంగా బోధపడింది. ఈ విధమైన సేవ చేయవలసిన సందర్భాలు విస్తారంగా వస్తాయని, నేను భోగ విలాసాల్లో పడి పిల్లల్ని కంటూ వాళ్ళకి పోషణలో లీనమై ఉంటే సేవా కార్యం సరిగ్గా చేయలేనని గ్రహించాను. బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం కావించకుండా జనాన్ని పెంచుకుపోతే సాంఘిక ప్రగతి కోసం చేసే మానవ కృషి కృంగిపోతుందని తెలుసుకున్నాను. వివాహం చేసుకొని కూడాను బ్రహ్మచర్య వ్రతం సాగిస్తే కుటుంబ సేవ, సమాజ సేవ కుంటుపడదని భావించాను నేను. ఈ రకమైన భావతరంగాల్లో తేలియాడుతూ ఇప్పుడిప్పుడు బ్రహ్మచర్య వ్రతానికి పూనుకుందామా అని తపన పడిపోయాను. ఈ రకంగా ఆలోచించడం వల్ల నాకు ఆనందం కలిగింది, ఉత్సాహం పెరిగింది. ఈ కల్పన నా సేవా రంగాన్ని విశాలం చేసింది. ఈ భావాలకు మనస్సులో రూపకల్పన చేస్తూ ఉండగా ఇంతలో ఒకరు తిరుగుబాటు శాంతించిందని, ఇక మనం వెళ్ళవచ్చునని వార్తని అందజేశారు. మర్నాడు మీరు ఇళ్లకు వెళ్ళిపోవచ్చునని మాకు ఆదేశం వచ్చింది. కొద్ది రోజులకు ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నాం. మా సేవా కార్యాన్ని అభినందిస్తూ గవర్నర్ నాకు కృతజ్ఞతాపత్రం పంపించాడు. ఫినిక్స్ చేరుకొని బ్రహ్మచర్యాన్ని గురించి మగన్లాలకు, చెగన్లాలకు, వెస్ట్ మొదలైన వారికి ఉత్సాహంగా వివరించి చెప్పాను. అందరికీ నా అభిప్రాయం నచ్చింది. అంతా అందుకు అంగీకరించారు. అయితే ఆచరణకు సంబంధించిన ఇబ్బంది అందరికీ దృష్టికొచ్చింది. అందరూ ఈ విషయమై కృషి ప్రారంభించారు. చాలా వరకు విజయాన్ని సాధించగలిగారు. అప్పటి నుండి జీవించి ఉన్నంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాలిస్తానని నిర్ణయించుకున్నాను నేను. అయితే ఈ వ్రత శక్తి, ఆచరణలో కలిగే కష్టాలు పూర్తిగా నా దృష్టిలోకి అప్పుడు రాలేదు. అందరి ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. ఆ వ్రతం యొక్క గొప్పతనం తర్వాత బోధపడసాగింది. బ్రహ్మచర్య వ్రత రహిత జీవనం శుష్కమైందిగాను, పశు జీవనం వల్లేనూ కనబడసాగింది నాకు. సహజంగా పశువు నిరంకుశమైనది. మనిషి అందలి మానవత్వం అంకుశానికి లోబడి ఉండడం చూస్తున్నాను నేను. ధార్మిక గ్రంథాల్లో బ్రహ్మచర్యాన్ని గురించి రాయబడిన రాత అతిశయోక్తులు అవి అని అనిపించేవి. కానీ ఆ వ్రతాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత బ్రహ్మచర్యం శక్తి ఎంత మహత్తరమైనదో బోధపడింది. ఆ రాతలు అతిశయోక్తులు కావని అనుభవం పొంది రాసిన వాటిని గ్రహించాను నేను. జీవనంలో ఎంతో మార్పు తేగల బ్రహ్మచర్య వ్రతానుష్ఠం అంత సులభమైనది కాదు. ఇది కేవలం శరీరానికి సంబంధించింది కాదు. శరీరాన్ని అంకుశంలో ఉంచటంతోటి బ్రహ్మచర్య ప్రారంభం అవుతుందన్నమాట. శుద్ధ బ్రహ్మచర్య పాలన యందు యోచనా సరళి నిర్మలంగా ఉండాలి. పూర్ణ బ్రహ్మచారి మనస్సునందు కలలో సైతం వికారాలు కలగకూడదు. కలలో వికారాలకు సంబంధించిన యోచనలు వస్తూ ఉంటే బ్రహ్మచర్యం అపూర్ణమని భావించాలి. నాకు బ్రహ్మచర్య వ్రతం అవలంబించినప్పుడు శారీరక సంబంధమైన ఇబ్బందులు బాగా కలిగాయి. ఇప్పుడు ఆ మహా కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని గట్టిగా చెప్పగలను. కానీ యోచనల మీద అవసరమైనంత విజయం సాధించలేదు. ప్రయత్నంలో లోటు చేయలేదు. కానీ ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తాయో
యోచనలు బుర్రలో చొరబడుతూ ఉంటాయి. వాటి రాకను గురించి ఈనాటి వరకు నేను తెలుసుకోలేకపోయాను. యోచనల్ని ఆపివేయగల తాళం చెవి మనిషి దగ్గరే ఉంది. ఆ విషయంలో నాకు సందేహమే లేదు. అయితే ప్రతి వ్యక్తి ఈ తాళం చెవి తన దగ్గరే వెతుక్కోవాల్సి ఉంటుందని ఈనాడు నేను చెప్పగలను. మహాపురుషుడు తెలిపిన అనుభవాలు మనకు మార్గం చూపుతాయి. అవి సంపూర్ణం కావు. సంపూర్ణత్వం కేవలం ప్రభు ప్రసాదం వల్లే లభిస్తుంది. అందువల్ల భక్తులు తమ తపశ్చర్యల ద్వారా పునీతము, పావనకరము అయిన రామనామాది మంత్రాలు మనకు అందించి వెళ్ళారు. పూర్తిగా ఈశ్వరార్పణం కానిదే యోచనల మీద విజయం లభించదు. ధర్మగ్రంథాలన్నిటినీ యందు అట్టి వచనాలు నేను చదివాను. వాటి అందరి సత్యం మా బ్రహ్మచర్య అనుష్ఠానమందలి సూక్ష్మ పాలనా ప్రయత్నాల యందు నాకు గోచరిస్తుంది. నా ఈ మహాప్రయత్నానికి సంబంధించిన కొద్ది చరిత్ర వచ్చే ప్రకరణలో నేను వివరిస్తాను. ప్రస్తుత ప్రకరణం ముగింపునందు వ్రత పాలన తేలికేనని అనిపించింది. వ్రతం ప్రారంభించగానే కొన్ని మార్పులు చేశాను. భార్యతో పాటు ఒకే పక్క మీద శయనించడం, ఆమెను ఒంటరిగా కలుసుకోవడం మానేశాను. ఈ విధంగా ఏ బ్రహ్మచర్య వ్రతాన్ని ఇష్టంగానో, అయిష్టంగానో 1900 నుండి ప్రారంభించానో ఆ వ్రత ప్రారంభాన్ని నిజానికి 1906 మధ్యకాలంలోనే జరిగిందని చెప్పవచ్చు అంటూ ఈ ప్రకరణని ఇక్కడికి ముగించారనమాట. దాని యొక్క వైశిష్ట్యత తెలుసుకున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన సత్యాగ్రహం పుట్టుక, ఆహారంలో వివిధ ప్రయోగాలు అన్నవి 2 ప్రకరణలు చెప్పారు. అవి కూడా మనం తెలుసుకుందాం. జోహాన్స్‌బర్గ్‌లో ఏదో ఒక ఘట్టం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అనిపించసాగింది. ఆత్మశుద్ధి కోసం నేను చేసిందంతా సత్యాగ్రహానికి ముందు జరిగిన ఏర్పాటు అనిపించింది. బ్రహ్మచర్య వ్రతానికి పూనుకునే వరకు నా జీవనంలో జరిగిన ముఖ్య ఘటనలన్నీ అప్రత్యక్ష రూపంలో నన్ను సత్యాగ్రహానికి సిద్ధం చేశాయని ఇప్పుడు నాకు తోస్తోంది. సత్యాగ్రహం అను శబ్దం ఆవిర్భావానికి ముందే ఆ వస్తువు పుట్టుక జరిగిందనమాట. ఆ సమయంలో అది ఏమిటో నాకు తెలీదు. కానీ పాజిటివ్ రెసిస్టెన్స్ అన్న ఆంగ్ల శబ్దం ద్వారా దాన్ని నేను తెలుసుకోగలిగాను. ఇంగ్లీష్ వాళ్ళు ఒక సభలో ఈ శబ్దానికి వాళ్ళు తీసుకుంటున్న సంకుచిత అర్థం ఏమిటో నేను గ్రహించాను. అది బలహీనుల ఆయుధం అని వారు భావించారు. అందు ద్వేషానికి అవకాశం ఉంది. దాని చివరి అంశం హింసా రూపంలో బహిర్గతం కావచ్చు. ఈ విధమైన వారి భావాన్ని నేను ఖండించవలసి వచ్చింది. హిందూ దేశస్థుల సంగ్రామం యొక్క యథార్థ స్వరూపాన్ని వారికి తెలియజేయాల్సి వచ్చింది. హిందూ దేశస్థులకి ఈ సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు కొత్త శబ్దాన్ని సృష్టించాల్సి వచ్చింది. అందుకు తగిన మంచి శబ్దం నాకు స్ఫురణకు రాలేదు. తగిన శబ్దం కోసం బహుమతి నిర్ణయించి ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ప్రకటించి పాఠకులకి పోటీ పెట్టాం. ఈ పోటీకి ఫలితంగా మగన్లాల్ గాంధీ సత్, ఆగ్రహం రెండింటినీ కలిపి సదాగ్రహం అంటూ శబ్దం రాసి పంపించాడు. బహుమతి అతనికి లభించింది. కానీ సదాగ్రహం అన్న శబ్దం ఇంకా స్పష్టంగా లేదని భావించి నేను దాన్ని సత్యాగ్రహం అని మార్చాను. గుజరాతీలో ఇది పోరు అనే అర్థంలో ప్రచలితమైంది. ఈ సంగ్రామ చరిత్రయే దక్షిణాఫ్రికాలో సాగిన నా జీవనంలో నేను కావించిన సత్యశోధన లేక సత్య ప్రయోగాల చరిత్ర అని చెప్పొచ్చు. ఈ చరిత్ర ఎక్కువ పార్ట్ నేను ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు రాశాను. అదంతా నవజీవన పత్రికల్లో ప్రకటించబడింది. తర్వాత అది దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అనే పేరిట విడిగా పుస్తక రూపంలో ప్రచురించబడింది. దాని ఆంగ్ల అనువాదం శ్రీ బాల్జీ గోవింద్జీ దేశాయ్ కరెంట్ థాట్ అన్న దాంట్లో ప్రచురించడం కోసం చేస్తున్నారనమాట. దాన్ని త్వరగా ఇంగ్లీష్ పుస్తక రూపంలో ప్రకటించాలని నేను సూచించాను. దక్షిణాఫ్రికాలో నేను చేసిన పెద్ద ప్రయోగాలను గురించి తెలుసుకోదలిసిన వారికి అది అందాలని నా ఉద్దేశం. గుజరాతీ పాఠకులు ఆ పుస్తకాలను చదివి ఉండకపోతే తప్పక చదవమని సిఫార్సు కూడా చేశాను. ఆ చరిత్రలో పేర్కొబడ్డ ప్రధాన కథాభాగాన్ని వదిలి దక్షిణాఫ్రికాలో నేను చేసిన మిగతా చిన్న పెద్ద వ్యక్తిగత ప్రయోగాల గురించి వచ్చే ప్రకరణంలో రాస్తాను. అవి పూర్తి కాగానే హిందూ దేశంలో చేసిన ప్రయోగాల్ని తెలియజేయాలని భావిస్తున్నాను. అందువల్ల ప్రయోగాల సందర్భ క్రమాన్ని సరిగ్గా ఉంచుకోవాలని భావించేవారు దక్షిణాఫ్రికా చరిత్రకు సంబంధించిన ప్రకరణను
ఎదురుగా ఉంచుకోవడం అవసరము అంటూ ఆయన ఈ ప్రకటన ముగించారు. మళ్ళీ రేపు మనం ఆహారంలో వివిధ ప్రయోగాలు, నా భార్య యొక్క దృఢ చిత్తత అన్నది 2 కలిపి ఒక ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.